Welcome to DRTSPR show in me, Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, Swagatam, Suswagatam, a grand welcome, a special show. And this is in regards to our non-resident Indians. ప్రవాస భారతీయుల గురించి ప్రవాస తెలంగాణ వాసులనొచ్చు ఆంధ్రప్రదేశ్ వాసులనొచ్చు అందరి గురించి చేయడం జరుగుతూ ఉంది ఈ షో. సో మేకింగ్ దిస్ షో విత్ ది టైటిల్ బీ అవేర్ non-resident Indians or NRIs, be aware, be careful. You're all my fellow brethren and all relations. You have gone far away in pursuit of greener pastures based on your skills and hard work and absolute honesty in such countries, whether it is Europe or United States of America. We appreciate and we salute your services in various sectors when it comes to technology transfer. సాంకేతిక పరిజ్ఞానం కానీ మీరు పడేటువంటి కష్టాలు వాటన్నిటికి కూడా మీకు ఒక గ్రాండ్ సెల్యూట్. ఎందుకంటే మీరు ఎన్నో విధాల ఖండాంతరాలు దాటిపోయి మీ ప్రతిభ ద్వారా, మీ కష్టం ద్వారా, మీ అదృష్టం ద్వారా మీరు అక్కడ పనిచేయడమే కాదు, అక్కడ సంపన్నులు అవ్వడమే కాదు, అక్కడ అన్ని విధాల మీరు జయ విజయాలు అందుకుంటూ భారతదేశానికి కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మిగతా వాటి ఇవ్వడంలో, అదేవిధంగా మిగతా భవితకు కూడా స్ఫూర్తిగా ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆ నేపథ్యంలో మీరు, మీ కుటుంబం, మీరు సంపాదించుకున్న ఆస్తులు అమెరికాలోనే కాదు భారతదేశంలో, అదే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొంటా ఉంటారు. సో ఆ నేపథ్యంలో మీరు అమెరికనిజం అంటే అక్కడ ఏ విధంగా మీరు ఉంటారు, అక్కడికి పోయి అంత కష్టపడి చేసిన తర్వాత కొందరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, కొందరు సిటిజన్స్ కావచ్చు, కొందరు వారి భార్య పిల్లలకు అప్పచెప్పి వారి ఇక్కడ రాజకీయంగా ఇక్కడికి వచ్చి రాజకీయ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయే విధంగా కొందరు ఉంటారు. సో దే పర్స్యూ డిఫరెంట్ లెవెల్స్. యూ గో ఫర్ గ్రీన్ కార్డ్, యూ బికమ్ సిటిజన్స్. అట్ టైమ్స్ యూ మేక్ యువర్ ఫ్యామిలీ టు బికమ్ సిటిజన్స్ ఆఫ్ దట్ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అక్కడ వలసపోయినటువంటి వాళ్లకు ఆతిథ్యం ఇచ్చి స్వీకరించేటువంటి గొప్ప దేశం అమెరికా అంటారు. అందరికీ అన్ని విధాల అవకాశాలు కల్పించే దేశం అంటారు. ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ బికాస్ దేర్ ఈస్ నో మైండ్ సెట్ బేస్డ్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్ ఆర్ క్రీడ్. దట్ ఈస్ అమెరికనిజం. ఆ అమెరికనిజంలో మీరు థ్యాంక్స్ గివింగ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. యూ సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్ డే స్టేటింగ్ దట్ అమెరికన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ land has accepted you and has given you so many opportunities in pursuit of your present state, a healthy state, a successful state. So that is the thanksgiving you give to the American society and that great land. When such is the case, అటువంటి నేపథ్యంలో మీరు వారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా సంవత్సరానికి ఒకసారి మీరు అది ఆ ఉత్సవాన్ని చేసుకుంటా ఉంటారు. కృతజ్ఞత తెలపడం, మాకు మీరు భవిష్యత్తునిచ్చారు, ఇక్కడికి రావడం వల్ల మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సమాజం మాకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చింది, ఒక గొప్ప విజయ అవకాశాలు మేము చేసేటువంటి పనిలో కానీ, కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఆ అవకాశాల ద్వారా మేము ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం. అందుగురించే మిమ్మల్ని మేము మర్చిపోము, అందుగురించే కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా థ్యాంక్స్ గివింగ్ డే చేస్తారు. అటువంటి గొప్ప సంస్కృతి నుంచి మీరు అక్కడ ఎన్నికలైన డెమోక్రాట్స్ కానీ, రిపబ్లికన్స్ కానీ, దాంట్లో కూడా అక్కడ ఈ విభజన మన భారతీయులు పోయిన తర్వాతనే మొదలవుతా ఉంది. ఇక్కడ కూడా ఒక కులం అని, ఒక మతం అని, ఇంకొకటి కూడా ఈ మధ్య యుఎస్ ఇండో ముస్లిం లీగ్ అనేది ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది. వారు అక్కడ గొప్పగా ఇన్స్టాగ్రామ్లో అక్కడ అన్ని కూడా చూస్తాం, మతపరంగా వారు మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడితే హిందూ బొట్టు పెట్టుకున్నా, హిందూ ఆచారాల గురించి మాట్లాడినా సెక్యులరిజం కాదు. వారు ఏది మాట్లాడినా మైనారిటిజం ఏ విధంగా ఈరోజు భారతదేశాన్ని ఓట్ల రూపకంగా పార్టీలకు ఒక విధంగా విధి విధానాలు సూచిస్తుందో, మెజారిటీ వాళ్ళని విస్మరించి అది వారికి అటువంటి మెజారిటీలను వాడుకొని ఆ మెజారిటీ పార్టీలు కూడా మెజారిటీకి చేసింది, ఒరగబెట్టింది ఏమి లేదు, అది తర్వాత వస్తాను. కానీ ఇక్కడ నేను ఎందుకు తీసుకుంటా ఉన్నా అంటే, ఎందుకు
ప్రవాస భారతీయులారా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక కుల పైశాచికాన్ని మీదికి తీసుకురావడం వల్ల ఈరోజు మీరు అక్కడ ఉండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో నేను మచ్చకు ఉదాహరణకు తీసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున వారు ఒక కుల ప్రాతిపదికపై మేము 1,000,00,00,000 తీసుకొస్తాం. మేము యూట్యూబ్ ఛానెల్‌లు పెడతాం. అది కూడా మన హైదరాబాద్‌లో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశమే తీసుకుందాం. ఎందుకంటే వారు అన్ని గొప్పలు చెప్పి సమాజాన్ని ఎన్టీఆర్ తర్వాత ఆ సమాజాన్ని ఆ పాలనను చేతిలో పెట్టుకోవడానికి రాజకీయంగా, పాలన పరంగా ఎన్నో విధాల ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా, పడే విధంగా వారు చేశారనడంలో శక్తి ఏం లేదు. నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రతి షోలో ఆహ్వానిస్తాను. నా నంబరు 9440465339. మీరు రావచ్చు. నన్ను తప్పని మీరు నిరూపించొచ్చు. నేను వారికి అనుబంధంగా ఉండేటువంటి ఆ రోజు చెప్పాను. జయభేరి మురళీమోహన్ గారు గాని, సుజనా చౌదరి గారు గాని, సీఎం రమేష్ గాని కొన్ని కుటుంబాలు అక్కడ కూడా కమ్మ వాళ్ళు చాలా మంచి వాళ్ళున్నారు. కానీ కుల నేపథ్యంతో వారు శాసిస్తూ ఆ కాలంలో రెడ్లు ఎక్కువ పాలన పరంగా ఉన్నారు. ఇక్కడ రెడ్లు గాదు మేము. మేము కాపోళ్ళంటాం. కాపుదానం జేసి బతకటం. ఊర్లో ఎంతమంది రెడ్లను, కాపోళ్ళని ఎందుకు గెలిపిస్తారు? వాడు కాపోడు, అన్నదాత అని గెలిపిస్తాడు. సో, ఆ నేపథ్యంలో ఉంటే వారిని దెబ్బ కొట్టడానికి ఎక్కడెక్కడైతే కాపోలున్నారో అక్కడ బీసీలను లేపడం, ఆ బీసీల ద్వారా వారు ఏం రాజకీయం చేశారో మీకు తెలుసు. ఆ బీసీలు నిజంగా ఈరోజు ఎందుకు ఇంకా మాకు రిజర్వేషన్‌లు గావాలి? సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎందుకు అడుగుతా ఉన్నారు? మీరు నిజంగా ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు మీరు తెలుగుదేశం ద్వారా మేలు చేసే ఉంటే ఎందుకు అయ్యేది? అక్కడనే ఈరోజు బీసీలందరూ గూడా ఆలోచన జేస్తా ఉన్నారు. మేము మొన్న గూడా షోలో జేసి అడిగాం. అదే వైఎస్ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వంలో క్యాబినెట్‌లో ఎంతమంది బీసీలున్నారు? మీ బీసీలు ఎంతమంది ఉండేవారు? మళ్ళీ సంస్థలు ఆర్గనైజేషన్‌లో సంస్థాగతంగా చైర్మన్‌లు గాని, కార్పొరేషన్ ఎంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారు? ఇప్పుడు జగన్ దీంట్లో మీ దాంట్లో ఎంత ఉన్నారు? ఎన్ని చర్చకొచ్చినాయి. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐలుగా ఈ పార్టీల ద్వారా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి వారి పిలుపు ద్వారా మేము కమ్మ సామాజిక వర్గం అంతా మేమొచ్చి మంగళగిరిలో మొన్న మీటింగ్ పెట్టి, మేము పెద్ద ఎత్తున అక్కడికొస్తాం. పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో వచ్చి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి జగన్‌ను ఓడగొడతాం మేము అని ఆ నేపథ్యమే తప్పని చెప్తాము. కులపరంగా నేపథ్యమే తప్పు. మీరు వచ్చి మేము చేస్తా అంటే వైఎస్ఆర్‌సీపీ కూడా అక్కడ యూకీ గాని, అక్కడ శాఖలు గాని, అక్కడ రెడ్లని, వాళ్ళని వారు లేసి మేము గూడా మీకు ధీటుగా ప్రచారం చేస్తామని చెప్పడంలో అందుగురించే నా తోటి ఎన్ఆర్ఐ మిత్రుల నుంచి కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎన్నికల వేళ మీరు అమెరికాలో ఏ విధంగా ఎన్నికలు జరుపుకుంటారు? థాంక్స్ గివింగ్ డే ఎందుకిస్తారు? అటువంటి గొప్ప సంస్కృతి నుంచి మీరొచ్చేవారు ఈ విధంగా విభజించు, పాలించు అని బ్రిటిష్ నేపథ్యాన్ని కొనసాగించే విధంగా ఎన్నికల్లో మీరు ప్రభావితం చేయాలని చూస్తే ఎన్నికల్లో అసలు మనం చర్చించుకోవాల్సినటివి ఏంటివి? సమస్యలు. ప్రజల సమస్యలు, దానికి పార్టీలు ఏ విధంగా వారి మేనిఫెస్టో మేము ఏ విధంగా ఆ సమస్యలను తీర్చుతాం అని చెప్పే విధంగా ప్రతిపక్షం ముందుకు రావాలె. ప్రతిపక్షం గూడా ఈ పాలక పక్షం ఇన్ని చెప్పింది, ఇవి చేయలేదు అనే ఆధారాలతో ఎండగట్టే విధంగా వారు ప్రతిపాదనలు తీసుకొని ఎన్నికల్లో ప్రజల ముందుకు పోతే అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అర్థమై ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఏ ప్రజాప్రతినిధి ఏ పార్టీని ఎన్నుకోవాలి, లేక స్వతంత్ర ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలా అనే నిర్ణయం ఓటర్ మహాశయులకు వదలాల. అదే గొప్ప సంస్కృతి కదా! అమెరికాలో అదే గదా! మరి అటువంటి సంస్కృతికి భిన్నంగా ఈ కుల ఆలోచన ఎందుకొస్తా ఉంది మిత్రులారా? బాధతో చెప్తా ఉన్నాను నేను. చాలామంది మీరెంతో కష్టపడి అక్కడ ఎదుగుతారు. తానా అని, ఆట అని అన్నీ విభజించు, పాలించు ఇదే నేపథ్యం అయిపోయింది. తెలుగువారు నిట్టనడుగా చీలిపోవడం ద్వారా అక్కడ మెజారిటీ ఏ విధంగా చీలిపోయిందో భారతదేశంలో అక్కడ మీరు చీలిపోవడం ద్వారా మైనారిటీలు పెద్ద ఎత్తున యూకేలో, లండన్‌లో ఏం జరుగుతుంది? అమెరికాలో గూడా న్యూ న్యూయార్క్‌లో ఏం జరుగుతా ఉంది మీరు చూశారు. అక్కడే మత ప్రాతిపదిక పెద్ద ఎత్తునొచ్చి వీరు మతపరంగా కేరళని ఏ విధంగా విధ్వంసం చేశారు ఈరోజు చూశారు. హైదరాబాద్‌ని ఏ విధంగా విధ్వంసం చేస్తా ఉన్నారో మత ప్రాతిపదికన మీరు చూస్తా ఉన్నారు. ఆ దేశ మూలాలే కదులుతా ఉన్నాయి మనం. అందుగురించే ఇది మీరు గుర్తెరిగి ముందుకు పోతే చాలా మంచిది. మీరు ఈ విధంగా రేపొద్దున తెలుగుదేశం పక్షాన ఇంతమంది ఎన్ఆర్ఐలు
మేము ఖమ్మం వాళ్ళం, మా సామాజిక వర్గం మేము వస్తాం చేస్తామని. రేపు వైఎస్ జగన్ గెలిస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ బంధువర్గాలు, మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వారి ఆస్తుల పరిస్థితి ఏంది, అదేవిధంగా మళ్ళీ వైఎస్ జగన్ తరఫున వాళ్ళు వచ్చినా కూడా రేపు టీడీపీ గెలిస్తే పరిస్థితి ఏంది, ఈ విధంగా మనం చీలిపోదామా? దీని గురించే ఇంత కష్టపడి మనం పైకి వచ్చినామా? మన విచక్షణ ఎక్కడ పోయింది? వాట్ హ్యాపెన్ టు అవర్ విజ్డమ్? వై ఆర్ వి బీయింగ్ యూటిలైజ్డ్ యాజ్ టూల్స్ బై దీస్ politicians for their own greed? Why don't you think so? We are being divided by caste. Tana, Ata, how this majority community is being divided, and a small minuscule, the other religions, they are trying to exploit the great land here, and the same thing has happened in UK and it's happening in United States of America. Just be aware of that. So, enraged or disappointed, you say, I'm making this show to show how Chandrababu Naidu and Lokesh have been playing these tantrums, and how can the Kamma community, whether it is Kamma, Reddy or other community, you stay side by side. You are neighbors in America tomorrow. But because of these elections, because of these divide and rule and utilizing your resources by Chandrababu Naidu, Telugu Party and others, you are getting divided. Once you go back to America, what will be the condition, the mindset? You are totally divided. It's distraught. And how will you celebrate Thanksgiving Day? That togetherness, that inclusiveness, that transparency and accountability which go in American elections. Why is that same is not being repeated in India, in Andhra Pradesh? Maybe Telangana also, because we are out of Telangana now. Why that togetherness, inclusiveness is not being shown here in Telangana? This is what really baffles me. Why this polarization in the name of caste? Togetherness, inclusiveness, what happened to that? I can give scores of examples. The great Satya Nadella Kamma, in their family lineage, Indira Gandhi has utilized them to come out with major land reforms. Will Satya Nadella claim that he is a Kamma? Likewise, you have seen Infosys Murthy, and there are many good Reddys who are also there. Philanthropists, are they claiming? Then why this type of attitude amongst the new generation? That is why I'm appealing to you to think wisely. You should be wisdom personified. ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి, విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేయండి. మీరు అమెరికాలో ఏ విధంగా ఉంటారు, ఎన్నికల్లో ఏ విధంగా పాల్గొంటారు, అదే రీతి నీతి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో మీరు కనపరచడం లేదు? మీరు ఎందుకు ఒక పావుల్లాగా రాజకీయ నేతలకు, రాజకీయ పార్టీలకు అవుతా ఉన్నారు? అది ఆలోచన చేయండి. దాని గురించే జాగ్రత్తగా ఉండండి ప్రవాస భారతీయులారా. దట్స్ వై ఐఎమ్ కాషనింగ్ యూ, బీ అవేర్ అని చెప్పి ఐఎమ్ గివింగ్ యూ. What will happen tomorrow if some other party will win? What will happen to your parents and your properties in Andhra Pradesh if some other party wins when you go in caste-based way? So I just wanted to show you, as usual, some things so that will influence your mind in a proper way. Try to show you how can you support when these people have been changing their stance. Is this the way you so grossly misled? Just trying to show you. Are you a shy and introverted kind of person? Do you get anxious while talking to other people? Do you know exactly what to speak in your mind, but you struggle to speak it out in front of other people? వైకాపా ప్రభుత్వంలో అల్లకల్లోలమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని పలువురు ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్రిచ్ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, యూరోప్, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తున్న సుమారు 1500 మంది బూత్ స్థాయిలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తమ పేర్లు, వివరాల్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, కూటమి అభ్యర్థుల బలాబలాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రచారంలో పాటించాల్సిన మెలకువలు సహా వివిధ అంశాలపై చర్చించారు.
మనందరం ఇక్కడికి వచ్చింది కూడా ఒకే ఒక గోల్, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం, జగన్ని ఇంటికి పంపించడం. ఒక 1 month ముందే ఇంతమంది ఇన్ని దేశాల నుంచి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈచ్ ఎన్ఆర్ఐ మన విలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే 10 వైసీపీ ఫ్యామిలీని మార్చండి, విక్టరీ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఇమాజిన్, ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి మన వాళ్ళు 100-150 మంది ఉన్నారు. ప్రతి విలేజ్ లో 2-3 ఉన్నారు. ఒక గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం మనం. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ రాజకీయాలలో ఒక్క ఓటు తోటి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటు వేయటం కోసం వస్తూ మీరు ఈ విధంగా పనిచేయటం మీరు అభినందనీయం. ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా మీకు తెలిసిన ఓట్లని మార్చే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మీరు పనిచేసేటప్పుడు బయట దేశాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ తో కూడా కాల్స్ చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ఏ విధంగా మన పార్టీ. మరి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీరు ఓటర్లా? అందరికి ఓట్లు ఉన్నాయా? ఎన్ఆర్ఐస్ కు ఆర్ యు ఓటర్స్? దేర్ షుడ్ బి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కదా. Voters should not be influenced or enticed, come whatever may. That's why I'm questioning, are you voters? And then what happened to the NRI institutions? Before this also becomes very important, because how TDP is trying to have an alliance with BJP, and ఏ విధంగా TDP ఇప్పుడు బీజేపీతో కానీ వారితో పొత్తులో. అందరికీ నమస్కారం. ఒక డైరెక్టర్ గా ఉన్న అంకిత భావంతో ఎన్ఆర్ఐ సంస్థని ప్రారంభించిన ఒక మహిళ, భార్యాభర్తలు ఇద్దరు కూడా, వారి భర్త కూడా అక్కినేని సుదర్శన్ రావు అని చెప్పి ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్. వాళ్ళ మధ్యలో ఏదన్నా గతంలో కూడా మనస్పర్ధలు ఉన్నాయి, వర్గాలుగా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఎట్లాంటి సంఘటనలు ఈ రకంగా బయటకు దోసేసి అర్ధరాత్రి పూట ఒక మహిళని కూడా చూడకుండా అరాచక శక్తులు హాస్పిటల్కి ఎంటర్ అయ్యి అమానుషంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చింది అంటే వారు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా, నేను అక్కడి నుంచి కూడా ఫోన్ చేశానండి పోలీస్ స్టేషన్కి. వాళ్ళు అక్కడ గార్డులు ఉన్నారని చెప్తా ఉంటుంటే గార్డులు కూడా ఎవరు రాలేదండి. నిర్దాక్షిణ్యంగా నన్ను కింద తీసుకురావడమే కాకుండా నా సామాన్లన్నింటిని కూడా కింద పడేశారని చెప్పి ఇవాళకి కూడా వాళ్ళు ఎంత త్యాగం చేస్తా ఉన్నారు అంటే, పుట్టిన పొడమ తల్లికి, పుట్టిన ఈ గడ్డకి ఇక్కడ పుట్టి పెరిగి విద్యాభ్యాసాన్ని పొంది విజ్ఞానవంతులుగా సమాజంలో గుర్తించబడిన తర్వాత నా విజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి నా పుట్టిన గడ్డకి ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలిసి ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మెడికల్ కాలేజ్ పెట్టిన తర్వాత ఏ రకంగా పేదలకి ఉచితంగా సహాయం చేస్తుంది. మామూలుగా చెప్తే మిగతా ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ డాక్టర్సే కాకుండా వాళ్ళందరూ కూడా సెలవుల నిమిత్తం కానీ గౌరవ వృత్తిలో, డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న మహిళ, ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఫేమస్ ఉన్న మహిళ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండటం అనేది చాలా అగమ్య గోచరం. ఎందుకు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అంటే వీళ్ళకున్న షేర్ని కానీ వీళ్ళు డైరెక్టర్లు అనేది అవాస్తవా? డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళని బయటకు నెట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా పోలీసు వారిని కోరటానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియగానే వారిని ఇప్పుడు పోలీసు వారు అన్నారు, మీరు వెళ్ళండి అమ్మా, మీకేం స్టెప్స్ జమ్మని చెప్పి ఏ రకమైన ఒత్తిడి చేయొద్దని చెప్పి ఇవాళ ఆమెకు 41A నోటీస్ ఇచ్చినా కూడా ఆమె రాలేని పరిస్థితిలో
సో ఇది ఏ విధంగా రేట్స్ ఎందుకు జరిగినాయి ఎన్ఆర్ఐ మీద ఎవరు చేయించారు? మరి ఆ నేపథ్యంలో ప్రవాస భారతీయులు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు రేడ్ చేశారు? చూడకుండా దాడి చేశారని చెప్తా ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే గొడవలు. ఇంకోటి ఇది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి వారితోనే ఈరోజు ఎందుకు just trying to play this video. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ సోదాలు చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లను ఈడీ అధికారులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తనిఖీల సమయంలో సిఐఎస్ఎఫ్ భద్రతను ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసిన ఈడీ అధికారులు మీడియాను అటువైపు రానియకుండా నియంత్రించారు. పలు రికార్డులు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. దీనిపై ఎన్ఆర్ఐ సోదరులు మీరు జవాబు చెప్పాలా? ఎందుకు ఈ రేడ్లన్నీ ఎందుకు జరిగినాయి ఏ అంశాలపై తనిఖీలు చెప్పాలి కదా. మళ్ళీ మీరు జవాబు చెప్పకుండా ఎట్లయితుంది? మరి అటువంటి పార్టీలతోనే మళ్ళీ మీరు ఎందుకు జత కడతా ఉన్నారు? దట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ ఆస్పెక్ట్ ఇన్ దిస్. చేస్తున్నారనే అది మీరు గమనించాలా. ఇట్ హ్యాస్ టు బి understood as to why వివరాలు బయటకు పొక్కనీయకుండా ఈడీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ అంశాలపై తనిఖీలు చేస్తున్నారనే వివరాలు బయటకు పొక్కనీయకుండా ఈడీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. సో ఇది ఆ ఎన్ఆర్ఐ, ఎందుకంటే ఎన్ఆర్ఐలుగా ఇక్కడ రావడం చాలా శుభసూచకం. కానీ మీపై రేడ్ ఎందుకు జరిగింది అది మీరు చెప్పాలి కదా. అప్పుడు జరిగింది ఎందుకు రేడ్ జరిగింది? ఆ రేడ్ జరిగిన తర్వాత ఇవన్నీ ఈ అంశాలన్నీ ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి? సో ఆ రేడ్కు ఇప్పుడు మీరు ఈ పొత్తుకు ఏమైనా సంబంధం ఉందా బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ? నన్ను చూసే శంకర్ గారు ఒకే ఒక పిక్చర్ తీశారు. మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. ఎప్పుడయ్యా మీరు నన్ను బయటికి తీసుకెళ్ళేది? తెల్లంటే సెక్రటరీలో పడేస్తాను. త్వరగా ఏదైనా చేసి చావండి. అన్ని ఏర్పాట్లు చేశామండి. మీరు ఇందులో చిన్న సంతకం పెడితే చాలు. తిన్నగా మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి జామీన్ తీసుకొస్తాను. తీసుకో. మరి నేను వెళ్ళి రావచ్చు అంటారా? వెళ్ళి జామీన్ తీసుకురావా. వెళ్ళవా. కట్ చేస్తే ఈ విధంగా అపహాస్య I'll try to share. నన్ను చూసే శంకర్ గారు అపహాస్యం ఒకే చేసేటువంటి ఒక విధంగా ఈ విధంగా మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ ఆయన- తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. ఎప్పుడయ్యా మీరు నన్ను బయటికి తీసుకెళ్ళేది? ఈ విధంగా అపహాస్యం ఆయన ఎందుకు త్వరగా ఏదైనా చేసి చావండి. అన్ని ఏర్పాట్లు చేశాం. తెలియదా ఎన్ఆర్ఐ మీరు ఇందులో చిన్న సంతకం పెడితే చాలు. ఆయన తిన్నగా మాట్లాడి మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి జామీన్ తీసుకొస్తాను. తీసుకో. ఇటువంటి వీడియోలు తయారు కావడానికి కారణం మరి దీని గురించి మీరు ఏం చెప్తున్నారు? మీరు ఏం చెప్తారు? ఎందుకంటే బాధ అనిపించి చేస్తా ఉన్నా ఇవన్నీ. నన్ను చూసే శంకర్ గారు ఒకే ఒక పిక్చర్ తీశారు. మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్. సో ఇటువంటివన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే వారు ఎందుకు ఈ విధంగా అపహాస్యం పాలవుతా ఉన్నారు? ఇది మళ్ళీ నిన్న మొన్న వచ్చినటువంటి కోర్టు ఇది చూడండి. తెలంగాణ భూములు కాజేయడానికి చంద్రబాబు 50,000 కోట్ల కుంభకోణం. 50,000 కోట్ల విలువైన 850 ఎకరాల భూములను 2003లో
ఐఎంజీ భారత్ అనే ఒక అనామక కంపెనీకి అప్పజెప్పిన చంద్రబాబు బిల్లీరావు అని ఈయన మీకు తెలిసే ఉంటుంది. ఎకరం 10 కోట్లు. ఈ ఐఎంజీ భారత్ ఐఎంజీ ఫ్లోరిడాతో ఒప్పందం అని వారు చెప్పుకున్నారు. కేటాయింపు రద్దు చేసిన వైఎస్ ప్రభుత్వం రద్దును సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన కంపెనీ. తెలంగాణ ప్రభుత్వానికి 850 ఎకరాలు అప్పజెప్పాలని నిన్న హైకోర్టు తీర్పు. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 2003లో ఉండి మీరే ప్రవాస ఆంధ్రులారా మీరు వచ్చి ప్రతి గ్రామానికి చెప్తా అంటున్నారు. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఐఎంజీ భారత్ ఈ ఐఎంజీ ఫ్లోరిడా కంపెనీతోనో పొత్తు పెట్టుకున్నదా? 2003లో 4 రోజుల్ని ఆ కంపెనీ ఫ్లోట్ చేసి ఆ బిల్లీరావు అనేవాడు వాడు డ్రిప్ ఇరిగేషన్ కుప్పంలో చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గరనే కాదా? ఇటువంటి అవినీతి దీని ఏమనడం కోర్టు కూడా హైకోర్టు కూడా స్పష్టం చేసింది, ఆ తెలంగాణ హైకోర్టు. మరి దీనిపై సిబిఐ ఎంక్వైరీ మీరేస్తారా మమ్మల్ని ఏమంటారా అని రేవంత్ రెడ్డి గారిని కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆదేశించింది కూడా. మరి వీటన్నిటి పట్ల మీరు ఏం స్పందన? ఇది తప్ప కదా? మీరు అమెరికన్లు కదా, అక్కడ ఫ్లోరిడా ఐఎంజీ ఫ్లోరిడా మీ దగ్గరనే ఉంది, మీరు కనుక్కొని చెప్పాలి కదా మీరు. మరి ఇటువంటి వారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మీరు ఈ విధంగా పోతే ఇంకొకరు ఇంకో విధంగా వస్తారు. ఇప్పుడు ఇతను ఉన్నాడు గడ్డం మీద సార్ ఐఎమ్ సారీ, ఇవన్నీ మనం పర్సనల్గా పోవడానికి వీలు లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ ఈ హైటెక్ సిటీ. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నాగంధం జనార్దన్ రెడ్డి గారు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారయ్యా. అంతకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేశాం మేము. అంతకుముందే 1965లోనే ఈసీఐఎల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా ఇదే హైదరాబాద్ నుంచే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు రాకముందే ఇంటర్గ్రాఫ్ కానీ అక్కడ ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున ఆర్మీ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ ఆఫ్ ఇండియా మైత్రివనం అమీర్పేట్లో అక్కడ స్థలం సరిపోవడం లేదని దీన్ని ఇనాగ్రేషన్ చేశాం. అందుగురించే నిన్ను ఛాలెంజ్ చేశాం. దీనికి ఎదురుగానే ఎన్టీ రామారావు గారు మీకు ఆస్తి ఇచ్చినారు కాబట్టి ఇది ఆల్రెడీ ఇనాగరేషన్ చేసిండ్రు అని చెప్పి మీరు మీ ఆస్తులు ధరలను పెంచుకోవడానికి ఆ చుట్టుపక్కల అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మిగతా కంపెనీలను తెచ్చి మీరు రెంట్లు వసూలు చేస్తున్నారా లేదా? మీరే నిజంగా దారి చూపించిన వారైతే మీరు ఎన్ని సాఫ్ట్వేర్ పరిశ్రమలు మీరు కానీ లోకేష్ గారు కానీ ఈవెన్ ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ని కూడా అడిగాం, ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు పూలు పండ్లు పాల వ్యాపారం చేసుకుంటున్నారు? మీరు పెద్ద ఎత్తున బంగ్లాలు హైదరాబాద్లోనే కట్టడం నిజమా కదా? అదే అమరావతిలో ఎందుకు కట్టలేదు? రాయలసీమలో ఎందుకు కట్టలేదు? కోస్టల్ ఆంధ్రాలో ఎందుకు కట్టలేదు? దాని అర్థం ఏంది? కేవలం హైదరాబాద్ ప్రేమ పెట్టుకొని ఆస్తులు మీరు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టే మీరు రాజకీయం అప్పుడు చేసినారు, ఇంకా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇది నిజమా కాదా? ప్రవాస ఆంధ్రులారా మీరు దీని పట్ల ఏం చెప్తారు? నేను ఒక ఆలోచన చెప్పాను వారికి. మదనపల్లి హార్స్లీ హిల్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బెంగళూరుకు దగ్గర ఉంటుంది. అక్కడ ఐటీ ఎందుకంటే అనువుగా ఉంటుంది ఆ ప్రదేశం, ఆ ప్రాంతం కూడా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 70 నుంచి 80 కిలోమీటర్లు అక్కడ బెంగళూరు ఆల్రెడీ ఉంది. మనం భూమి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ సాఫ్ట్వేర్ను ఎందుకు డెవలప్ చేస్తలేరని అడిగితే ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది నిజమా కాదా? మీరు ఆంధ్ర ప్రవాసులు గారు చెప్పండి, ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? ఇటువంటివి ముందుకు తీసుకురాకుండా, ఇటువంటిపై అవినీతిపై ప్రశ్నించకుండా, పాలనా రీతిగా ఆయనకు అధికారం ఉన్నా కూడా ఆయన ఏం చేయలేని విధంగా 45 సంవత్సరాలు ఆయనది వర్సెస్ జగన్ 5 సంవత్సరాల షో కూడా చేశాను. 2 సంవత్సరాలు కోవిడ్-19లో పోయింది. జగన్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం, మదనపల్లిలో ఎందుకు పెడతలేవు ఆయన? అట్లా ఇటువంటి వాటిని తీసుకొని ముందుకు రండి మీరు. వీటిని తీసుకురాకుండా చూడండి, మొన్నటి వరకు వీళ్ళు టీడీపీలో ఉన్నారు. సీఎం రమేష్ గారు మీకు తెలుసు కడపాల, వీరు కూడా వెంకటేష్ గారు, టీజీ వెంకటేష్ గారు కర్నూలు, వీరు సుజనా చౌదరి గారు, వీరు ఏకాఏకి బీజేపీకి ఎందుకు పోయినారు? మళ్ళీ టీడీపీలకు వస్తాను ఎందుకన్నారు? ఎందుకు పోయినారు? అక్కడ అవినీతి పరంగా వారిపై బ్యాంకు రుణాల విషయంలో కానీ మిగతా విషయంలో వాళ్ళకి ఇబ్బందులు అయితే అక్కడికి పోగానే పునీతులైనారు కదా. ఇది నిజమా కాదా మీరు చెప్పాలి. ప్రవాసాంధ్రని ప్రతి గ్రామానికి మీరు పోతామంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు జవాబు చెప్పాలి. ఎందుకు వీరు బీజేపీలకు పోయినారు? మళ్ళీ ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు ద్వారా వీరు ఏం శాసిస్తూ ఉన్నారు? వీరి ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి? వీరు లోన్లు తీసుకొని ఎగ్గొట్టినారా లేదా బ్యాంకుల రుణాల నుంచి? అదేవిధంగా ప్రైవేట్ సంస్థల రుణాలు కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్లలో తప్పిదాలు చేసినారా లేదా? లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను. సీఎం రమేష్ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా డబ్బు ఇవ్వగానే కాంట్రాక్ట్ రావడం నిజమా కాదా? ఇది చెప్పాలి మీరు ప్రవాసాంధ్రని. మీరు ప్రతి గ్రామానికి పోయి చెప్పండి. ఇదే చెప్తా ఉన్నాను. బీజేపీ ఎంపీస్ ఫర్మ్ బాట్ 45 crore పోల్ బాండ్స్ ఆఫ్టర్ బ్యాగింగ్ డ్యామ్ కాంట్రాక్ట్. ఇక్కడ క్లియర్గా చూడండి. ఆర్పీపీఎల్
founded by CM Ramesh, purchased bond worth rupees 5 crore days after winning 1098 contract for the so and so Sunni hydroelectric project in Himachal Pradesh. 2 months later, the company purchased another franchise worth 40 crores. దీనిపై ప్రవాసాంధ్రులారా మీరు ఎందుకు చర్చించారు? మీరు ఇది నిజమా కదా? ఇది క్విడ్ ప్రోకోనా కదా? ఈ విధంగా ఈ విధంగా అవినీతి డబ్బుతో ఎన్నికలను శాసించి గెలుస్తామంటే అటువంటి గెలిచిన వారు ఏ విధమైనటువంటి పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రజలకి ఇవ్వగలరు? సంక్షేమం కానీ అభివృద్ధి ఏ విధంగా ఇవ్వరు? ఇదంతా మన డబ్బు కదా, ఇక్కడ మా డబ్బే కదా. అందుగురించి ఎన్నికలు ఓటర్లకు వదిలేయండి, లేదంటే ఈ అవినీతి ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఈ చెక్ ఎవరు ఇచ్చారు, ఆమె ఎవరు, ఏంది అన్ని క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వారు కూడా పాతకాలం ఏం మాట్లాడారో చూడండి. ఇన్ 10 years హైదరాబాద్ ఫెయిల్డ్ స్టార్టప్స్. మీకు హైదరాబాద్ కూడా చెప్తా ఉన్నాను ఏ విధంగా మోసానికి గురైందో. ఆ ఉన్న జయేష్ రంజన్ అప్పుడున్న ఆయన ఇప్పుడు వేరే విధంగా చిలక పలుకులు మాట్లాడుతున్నాడు. ఇది ఏదో వచ్చింది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ వాళ్ళందరినీ ఒకటి కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ ట్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్య కాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ తమ్ముళ్ళు. So now I am demanding, NRI brothers, what is your stand now? What is the stand of Prime Minister Amit Shah also? See, their opportunity bonds, they are getting exposed, Modi and Amit Shah. And what is your stand? You are wisdom personified. మీరు విఘ్నులు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఈ రోజు ఆయన ఎందుకు బీజేపీతో పోతా ఉన్నాడు, మీరు దీనిపై ఏం చెప్తారు? ఇంకా వీరు జర్నలిస్ట్, వీరు ఏమన్నారు వినండి. వల్ల వచ్చింది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎదురుకుండా అయిపోయింది. చంద్రబాబు గారి టైం ఎంతకి 70,000కి 80,000కి. ఆ రోజు 70-80,000 అంత చీఫ్ ఏం లేదు. బంజారా దగ్గరగా 4-5 కోట్ల రూపాయలు వాల్యూ అయ్యింది. రామోజీరావు గారికి ఇచ్చినటువంటి 1600 ఎకరాలు ఎంత, అది దాని రేంజ్ ఏంటి, ఇప్పుడు దాని రేట్ ఎంత, దాని ఆస్తి ఏంటి, దాని మీద రామోజీరావు గారు సంపాదించింది ఎంత, ఇకపోతే రామానాయుడికి ఇచ్చినవి ఏంటి, ఇచ్చినవి ఏంటి అంటే మా కులపోళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మా కుల పెద్దలకి ఇచ్చుకోవచ్చు, వేరే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ కానియం అనేటువంటి ధోరణి. రామోజీరావు గారి జోక్ ఏంటంటే, రామోజీరావు గారికి సంబంధించిన ఈనాడు పత్రికలో ఆగని భూయాత్ర అంటూ యాత్ర సినిమా డైరెక్టర్ కి పంపిస్తున్నారు అన్నటువంటిది. రాయలసీమ ప్రాంతంలో వీడియో ఈ రోజు వరకు లేదు. ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రామనాయుడు, రాయలసీమలో లేదు. పెడతా ఇస్తానికి ఏంటి ప్రాబ్లం? మరి కియావాడికి ఇచ్చారు. అలా రాష్ట్రానికి వచ్చేది ఏంటంటే ఉపాధి. మరి ఇక్కడ కూడా అంతే కదా, సినిమా షూటింగ్లు జరుగుతాయిగా. రామానాయుడికి ఇచ్చిన, రామోజీరావుకి ఇచ్చిన, అందుకే కదా. ఆ వాళ్ళకైతే ఎంతైనా ఇచ్చుకోవచ్చు. 2 ఎకరాలు వేరే వాడికి ఇస్తే కనుకోలేము, దాన్ని ఆపేదాకా నిద్రపోము అనేటువంటి ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి. సినీ రంగానికి సంబంధించి ఆహారంతో శాసిస్తూ వచ్చినటువంటి వర్గాలు మరొకసారి విచ్చలవిడిగా రెచ్చిపోయి. సో సాయి అడిగిన దానికి కూడా మీరు జవాబు చెప్పాలి. కమ్మ వాళ్ళు ఎందుకు సినీ రంగాన్ని శాసించాలి? మీరు ఒక కులపోలో మీరే శాసించాలన్నా తప్పు కదా. దీని పట్ల సాయి వేసింది ఎందుకు మళ్ళీ రాయలసీమలో సినిమా పరిశ్రమ జవాబు చెప్పాలి కదా. కరెక్ట్ అడిగాడు. కమ్మ వాళ్ళు ఏ విధంగా వారు దాన్ని పెట్టుకున్నాడు. పాతకాలం ఇది కూడా విందాం. సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు చౌదరితో ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. అందులో చాలా నికరమైన వ్యాఖ్యలు, అందులో చాలా కీలకీలు అంటుంటారు కదా మన మీడియా భాషలో అయితే, షాకింగ్ కామెంట్స్ అని. ఎందుకు షాకింగ్? ఎందుకైనా సరే అంటే కీలక ఏంటంటే, ముఖ్యమంత్రి ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు లేవు
అవినీతి కేసులు లేవు. అది సుజనా చౌదరి చేసిన వ్యాఖ్య. ఇది నిజానికి ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఆయన మీద అంతమంది అవినీతి ఆరోపణలు లేవు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా అనుచిత లబ్ధి అంటాం కదా, వేరే లబ్ధి పొందాడు అనేది చట్టం కింద కేసులు ఉన్నాయి. వాటిలో అయితే కోర్టులో ప్రూవ్ అయితే ఆయనకు ఒక 30% ఇన్కమ్ టైం పన్ను కడితే అయిపోతుంది. మిగిలిన 70% ఇంచుకోవచ్చు. ఇంటి వాళ్ళకి వివరాలన్నీ అక్కర్లేదు, పన్ను కడితే సరిపోతుంది అని చూసుకున్నారు. బహుశా మామూలుగా ఫ్లోలో ఉన్నది, అది ఫ్యాక్ట్ అన్నట్టు అభిప్రాయంతో ఆయన కానీ ఇంటర్వ్యూ చేస్తున్నాయని కూడా దాన్ని క్రాస్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి ముందు అవినీతి ఆరోపణలు ఏమి లేవు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసి కనుక ఆయన బెనిఫిట్ పోయి అప్పుడుకున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం 30% ఇన్కమ్ ట్యాక్స్ 70% అడగరు వాళ్ళు. డబ్బు పోయిన చేసి అది వేరే క్రిమినల్ కేసు. ఆ పరిస్థితుల్లో కోర్టు ఇస్తే సిబిఐ మొదలుపెట్టింది. కరెక్ట్. అదే దానికి కరప్షన్కి సంబంధం లేదు. ఇది సుజనా చౌదరి గారు చెప్పినటువంటి మాట. ప్రవాస ఆంధ్రవాసులారా, టీడీపీ, మీరు ఎన్ఆర్ఐ టీడీపీ సోదరి మళ్ళారా, మరి దీనిపై మీరు ఏమంటారు? తెలకపల్లి సీనియర్ జర్నలిస్టు ఏబిఎన్ ఇంటర్వ్యూ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ 30% ఏదైనా ఇస్తే కట్టుకుంటే అయిపోతుందని వారు చెప్పడం. మరి ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా ఇప్పుడు మీ బీజేపీ టీడీపీతో పొత్తు, మరి మీరు ఏం మాట్లాడతారు? ప్రవాస ఆంధ్రవాసులారా, మీరు ప్రతి గ్రామానికి పోతా ఉంటున్నారు ఎన్ఆర్ఐ టీడీపీ. సో ఈ విషయాన్ని మీరు తీసుకుపోగలరా? బీజేపీతో ఈరోజు పొత్తులో మీరు అందరూ పోతా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ కూడా పడతా ఉన్నారు. సో ఇవన్నీ ఆధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మీరు తీసుకొని చూడండి. మళ్ళీ ఇంతకుముందు ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు చూడండి. By getting power in Delhi is talking already. It is beyond his limitations. Totally condemn his attitude, that arrogancy at the core. It is very bad for this society. He is the doors who asked him to open. BJP, NDA wanted to attack every institution. Recently, we decided to fight against all these things. Yesterday, 1 month before elections, again they are attacking West Bengal government and also Commissioner of Police. Right? Any political leader they left, everybody attacking. On the other hand, they are saying we are all fighting against Modi ji. They want to get sympathy. Where you are going? You are having ED. You are having income tax. You are harassing. You are victimizing everybody. Is it right for this country? He is clearly questioning Chandrababu Naidu last elections. What is your stand now? మోడీని దుయ్యబట్టినాడు, ఐటీ ఈడీల ద్వారా అందరినీ ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడు. ఇది పాలనే కాదు, మోడీ ఒక నాయకుడే కాదని మాట్లాడుతున్నాడు. మరి మీరు ఏ విధంగా ఈరోజు ఎన్డీఏ మీరు మద్దతు ఏ విధంగా ఇవ్వబోతారు మీరు చెప్పాలా? ఇంకా ఆ రోజు ఢిల్లీలో ధర్నాలు ఇంకేమేమి మాట్లాడాడు వినండి. What about you? You're talking Mr. Modi's wife. I'm asking straight question. You are asking my son, my wife, grandson. I'm asking you. You answer that. This making it very personal, sir. No, that really, it is personal. This Prime Minister is a publicity Prime Minister. Who is he? Okay. You are having an identity. You reveal. You talk about triple talaq. What about? You're talking Mr. Modi's wife. Yeah. I'm asking straight. You are asking my son, my wife, my grandson. I'm asking you. You answer. Isn't this making it very personal, sir? No, that really, sir. This Prime Minister. సో ఇవన్నీ ఉన్నాయి, మీ మీడియా, మీ అన్ని పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ప్రవాస టీడీపీ నాయకులారా, మిత్రులారా, ఇవన్నీ ఉన్నాయి. మరి దీని పట్ల మీ మాటలు ఏంటివి? అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మోడీ వస్తే జగన్మోహన్ రెడ్డి కోటి వేస్తే మోడీ ఉంది, వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసి ఆశ్చర్యం లేదు. తమ్ముడు జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. మీకు రక్షణ ఇస్తా, మీకుగా ఉంటా. ఈ రోజు మీరు చూడండి, ముస్లింలందరికీ డిప్యూటీ సీఎం ఇస్తానని హామీ ఇచ్చాను. ఇమాములకు 10,000, 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాను, ఆందోళన ఇస్తున్నా. ఇస్తానికి పెడుతున్నా, ఆ హౌస్ కడుతున్నా, అన్ని విధాలుగా ఉంటాను. మీరు కూడా మోడీ పైన పోరాడుతుండే
పార్టీ నేత నేను తమ్ముళ్ళు, అది మీరు ఆశీర్వదించాల్సింది. అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు, మీరు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ వస్తే ఎవరు సెక్యులర్ ఉండదు, దాడులు జరుగుతుంది. మీరు ఫాదర్స్ గాని చర్చెస్ లో కానీ ఏమి చేయలేని పరిస్థితికి వస్తారు. Now, NRI friends, you come from America. He says even Christians are not safe under Modi. Last elections itself. And Muslims, he says, Hajj house, 10,000, 5,000, వాళ్ళందరికీ ఇస్తాను. Will you support this? Now, I'm asking you tall claims against you in the last elections. How can you admit this type of union? So, my dear NRIs, now you have to answer. Will you take this to every village? ఈ విషయాలన్నీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్తారా మీరు చెప్పిన విధంగా? ఇప్పుడు చూడండి అక్కడ ఏం మాట్లాడారు. గొడవ 25 క్రితం ఇద్దరు కలిసి వ్యాపారం చేసాం అబ్బాయి, రూపాయి పెడితే లాభం వచ్చింది. ఎంత పంచుకోవాలంటావు? న్యాయం 50 పైసలు ఇడియా నాది కాబట్టి ఇంకో 10 పైసలు ఎక్కువ ఇవ్వమన్నాడు. న్యాయమే. 40 పైసలు అన్నారు కదా. గుడ్ విల్ నాది కాబట్టి నువ్వే 10 పైసలు ఇవ్వాలన్నాడు. కష్టమే. 30 నెక్స్ట్ మళ్ళీ సప్లై చేయాలి కాబట్టి పెట్టుబడి కింద ఇంకో 10 కావాలన్నాడు. గవర్నమే 20 పైసలు ఇవ్వాలి కదా. ఒకేసారి ఇస్తే పాడు చేసుకుంటూ 2 సార్లుగా ఎత్తాలే అన్నాడు. సంతోషమే. 10 పైసలు ఇచ్చాడా? 5 పైసలు పెట్టి మిగతాది అడిగితే రౌడీ నాకు వ్యాపారం చేయకూడదని బయటికి గెంటేశాడయ్యా. ₹10 లాభం చూపించి 5 పైసలు. సో ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రజారాజ్యం ఆ రోజు యువరాజ్యం సార్ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు. మరి ఈ రోజు ఎంతో మంది జనసేన తరఫున పోటీ చేయాలని పాపం కొంతమంది బయటకు కూడా వచ్చారు. వాళ్ళ బయట కూడా చూపించే ప్రయత్నం చేస్తారు సమయం ఉంటే. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి మీరు ఎన్ఆర్ఐ సోదరులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది కదా. కేవలం పొత్తు ధర్మం అని చెప్పి ఇన్ని సంవత్సరాలు వారు పనిచేసి వారి రాజకీయ భవితం ఏంటి, వారు చేసిన తప్పేమిటి? సో వారు కూడా ఇప్పుడు ఎన్డీఏ పొత్తులో పవన్ కళ్యాణ్ జనసేన ఉంది కదా. మరి ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే వారికి మీరు ఏం సూచించబోతున్నారు? అప్పుడు ప్రజారాజ్యంలో అదే పరిస్థితి. చాలా మంది ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడ్డారు. నేను ఆధారాలతో ఉన్నాయి రండి అని చెప్పాను, చిరంజీవి గారికి చెప్పాను, వీరికి చెప్పాను, అల్లు అరవింద్కి రాలే. మరి అట్లీస్ట్ ఇప్పుడైనా జనసేన విషయంలో అదే తప్పు మళ్ళీ జరుగుతూ ఉంటే ఎంతవరకు ఇది సమంజసం? ఇది ప్రజాస్వామ్యమా? ఆలోచన మీరు చెప్పండి. మీరు తప్పైతే మీరు నా ఛానల్కి రావచ్చు, మనం మళ్ళీ షో చేద్దాం, నాకు అభ్యంతరమే లేదు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టిన నమస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీనారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని చూసుకుంటారు. ప్రధానమంత్రి నేనేదో వాచ్యమ్యాన్ అంటాడు, ఈయన వాచ్యమ్యాన్ దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఒక మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలు మోడీ నా కథలు నేర్పిస్తున్నాడు. సిగ్గుంది ఆయనకు. లబ్జ ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత కూడా అంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప కొట్టిన నిజం ఎప్పుడు మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి నేను షో చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ చెప్పుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన గురించి ఏం చెప్పుకున్నాడు ఇంతకుముందు, తను ఏ విధంగా మారుతా వస్తాడు, నరేంద్ర మోడీ గారి గురించి ఏం చెప్పారు, ఎన్ని విషయాలు చెప్పారు మనకు, దేశానికి నష్టం అని చెప్పినటువంటి వ్యక్తి మరి అదే నరేంద్ర మోడీతో ఈరోజు కలవడం ద్వారా ఎందుకు కలిశారో, దేని గురించి కలిశారో ప్రవాస ఆంధ్ర ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మీరు చెప్పాలి కదా. ఇది బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఒకరికొకరు అనుకున్న వాళ్ళు. ఈ ముగ్గురు చదరంగా ఏటీఎం అని ఎన్నోసార్లు బుకాయించారు వారు, మోడీ అండ్ అమిత్ షా. పోలవరం మొత్తం అవినీతి పరుడు అని చెప్పారు, కలిశారు. వీరెందుకు చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది. ఇంకా లాస్ట్ ఒక బిట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ. దీన్ని ఆధారాలు ఇంకా చాలా పంపించారు చాలా మంది. అనేది ఇబ్బందికరమైన నీళ్లు తాగాలంటే తోట తిరుగుతుంది, మీరు తాగండి. కూడా కాదండి, ఎంగిలి మెటుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వ మాత్రం జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట తిరుమతులు గారు. ఫస్ట్ జాతి తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో.
ఈ క్రిమినల్ షూస్ లేస్ కట్టుకోవడానికి కిందికి వంగుతాడు. అక్కడ ఉన్న పట్టుకొని జేబులో వేసుకుంటాడు. తర్వాత జైల్లో పనిచేస్తున్న ఒక ఐరన్ రాడ్ బాగా వేడి చేసి తెలుగుదేశం మోచే తిరిగి తోట తిరుగుతుంది గారు మెట్టుకొని మీరు తాగండి ఎవరు కాదండి ఎంగిలి మెచ్చుకురాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం తిరుమతులు గారు ఫస్ట్ జాతి మీరు ఏ శాతం జనసేన తెలుగుదేశం కలిసి వచ్చే ఎన్నికల్లో ఈ క్రిమినల్ షూస్ లేస్ కిందికి వంగుతాడు. అక్కడ ఉన్న ఎత్తును పట్టుకొని జేబులో వేసుకుంటాడు. తర్వాత జైల్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఐరన్ రాడ్ బాగా తెలుగుదేశం ఇది కూడా మీకు చూపిస్తా ఉన్నాను. మరి వీరు ఎందుకు కలిశారు ప్రవాసాంధ్ర మీరు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకు పోతేనే మిమ్మల్ని హర్షిస్తారు, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇటువంటివి చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ చెప్పడం లేదు. ఇంకా ఇది చాలా అనుకుంటాను. నారా చంద్రబాబు నాయుడు గారిపై నాయకుడు అని చెప్పుకుంటారు, అనుభవ నాయకుడు, 40 సంవత్సరాలు. మోడీ అందరూ ఆయన తర్వాతనే వచ్చినారంటారు. కాబట్టి మరి అటువంటి నాయకుడు ఇన్ని యూటర్న్లు ఎవరి కోసం తీసుకుంటారు? ఇది ఫస్ట్ మీరు చెప్పాలి. ప్రజల కోసమా, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా? చెప్పమనండి అది స్పష్టంగా. ఏం యూటర్న్లు ఎందుకు తీసుకుంటున్నావు? ఇన్ని యూటర్న్లు ఏ రాజకీయ నాయకుడు తన రాజకీయ చరిత్రలో ఇన్ని యూటర్న్లు తీసుకోలేవు. ఇన్ని విధాలుగా చెప్పి ఇంత అవకాశవాద రాజకీయం నాకు తెలిసి, నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి మిత్రులారా, ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు, ఏ పార్టీ చేయలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మొదలైనప్పుడు మీరు చూశారు కదా. అదే కోలో ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా చూసాం మనం. వారంతా కూడా ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి దీనివల్ల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవుతుంది. ఇక్కడ ఏం నేను ఎద్దవా చేస్తలేను. వైఎస్ జగన్ కూడా ఆస్తి కేసులు కానీ అవి చట్టబద్ధంగా పోవాలి. చట్టబద్ధంగా సుజనా చౌదరి గారు చెప్పినట్టు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా, ఏది పడుతుంది, ఆయన నోట్లోనే ఆంధ్రజ్యోతి ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలకపల్లి రవి పెట్టిన వీడియో కూడా మీ ముందు ఉంచాను. మరి అదే సుజనా చౌదరి గారు ఈరోజు ఎన్నికల సమారంభంలో ఈ విషయంలో అవినీతి అని చెప్తా ఉన్నారు కదా. మొత్తం చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ గారు కానీ, మిగతా అందరూ జగన్ అవినీతి పరుడు అంటున్న సమయంలో సుజనా చౌదరి గారు మీరు ఆ ఇంటర్వ్యూ, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఆర్కే వారు ఏం జవాబు చెప్పదలుచుకున్నారు ప్రజలకు? వారు చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలా. మీరు ఎక్కడ అవినీతి చేస్తా ఉన్నారు? పాలనలో ఎక్కడ చేస్తా ఉన్నారు? విద్యలో కానీ, వైద్యంలో కానీ ఎక్కడ చేస్తా ఉన్నారు? ఎన్ఆర్ఐ సోదరిమణులు మీరు పెట్టిన హాస్పిటల్ ఒక మచ్చుకు ఉదాహరణకు చూపించాను. ఈడీ రేట్లు ఎందుకైనాయి అక్కడ? మీరు ఎందుకు కొట్లాడుకోవాల్సి వచ్చింది? ఒక సంస్థనే మీరు మేనేజ్ చేయనప్పుడు, ఆ సంస్థ రేట్లు చేసినటువంటి అదే పార్టీని మీరు దుయ్యబట్టిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే బీజేపీతో, అదే నరేంద్ర మోడీ, మన అమిత్ షాతో ఎందుకు పొత్తుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది మీరు చెప్పాలి ప్రజలకు. చెప్పి ముందుకు పోవాలి కదా. మీరే అన్నారు వారి పట్ల అన్ని ఆధారాలతో పెట్టాం. ఇటువంటి రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే, మీరు అమెరికా నుంచి మేము ప్రతి గ్రామానికి పోయి మేము చంద్రబాబు నాయుడుని గెలిపిస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఓడిస్తాం అని చెప్పడంలో మర్మము, అర్థము ఏమైనా ఉందా అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందుగురించే నేను టైటిల్లోనే చాలా స్పష్టంగా ఎన్ఆర్ఐస్ బీ కేర్ఫుల్, ప్రవాస భారతీయులారా జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ మీరు పోయి అదే దేశంలో పక్కపక్కన ఉండాలా? ఈ విభజించు పాలించు అనే ఈ కుల పైశాచికం, కుల నేపథ్యంతో మీరు ముందుకు పోయి సత్య దూరంగా మీరు పోతే ఇక్కడ ఓటర్ మహాశైలను గందరగోళ పరిస్థితి. ఎందుకంటే అక్కడ నుంచి మీరు డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం, ఊర్లలో పెద్ద ఎత్తున పోతాం, ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు పెడతాం. అన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఏమైందో మీకు తెలుసు కదా. కేవలం ప్రచారం కాదు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, దానికి తగ్గటువంటి విధంగా విధి విధానాలు, ఏ విధంగా ఆ కష్టాలను దూరం చేస్తారు మీరు, ఏ విధంగా ప్రజలకు సంక్షేమం అందిస్తారు, ఏ విధంగా అభివృద్ధి పారదర్శకంగా జవాబుదారితనంతో. స్కిల్ స్కామ్ కానీ, ఇక్కడ ఐఎంజీ స్కామ్ మీ దగ్గరనే ముందరనే పెట్టాను. నేను ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్, లెట్ కోర్ట్స్ అండర్గో. 17A he says I have filed, even implied. How can politicians go scot-free when they are caught in a corruption case? And I'm thankful to Supreme Court. It clearly said no immunity for politicians. చాలా మంచిగా వచ్చింది. రాజకీయ నాయకులకు ఎటువంటి జాగ్రత్తలు లేవు అవినీతి విషయంలో. సో ఈ నేపథ్యంలో మీరు ఓటర్ మహాశయాలకు కుదిరేయాలి కదా. అక్కడ మీరేమో అమెరికాలో మీ కిడ్స్, మీ ఫ్యామిలీస్ అంతా టోటలీ అమెరికనైజ్డ్, అండ్ యూ హ్యావ్ స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ వేర్ ఇన్ you have embraced that diversity. For embracing that diversity, rich diversity of that land, I'm just quoting American example, USA, and then the justice is there, inclusiveness is there, you have embraced the diversity, you are giving thanksgiving. Why are you not doing the same to your own motherland? Why is that you are getting into the ponds of casteism politics? కుల పైశాచికంగా ఎందుకు రాజకీయం మీరు చేస్తా ఉన్నారు? మీరు ఇక్కడ రాజకీయం టీడీపీ కమ్మ అంటే, అక్కడ వైఎస్ఆర్సీపీ రెడ్డి అని, అక్కడ ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారు.
బీసీ అని వాళ్ళు మొదలవుతే ఈ విభజించి పాలించు బ్రిటిష్ వాడి నేపథ్యం ఈ ఎన్నికల ద్వారా వచ్చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి తూట్లు పడతాయి. ఎన్నికల ద్వారా మనము ప్రతినిధులను ఎన్నుకుంటాం. ఎందుకు? మనకు సంక్షేమం, అభివృద్ధి పారదర్శకంగా జవాబుదారితనంతో ఇవ్వాలా, ఏ విధంగా చట్టసభల్లో చట్టాలు చేసి ప్రజాహితంలో ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంటది. కానీ అటువంటి బాధ్యతకు మీరు ఓటర్ మహాశయులను ఈ విధంగా రచ్చరచ్చ చేసి దూరం చేసి కేవలం ప్రచారాలకే మీరు పరిమితమైతే అక్కడ బీఆర్ఎస్కు పట్టిన గతే ఇక్కడ డెఫినెట్గా టీడీపీకి పడుతుంది అని చెప్పడంలో ఇదేం లేదు. ఇదే మాట వైఎస్ఆర్సీపీ కూడా వర్తిస్తుంది. వారు కూడా ఇదే కుల ప్రాతిపదిక మీద పోతే వారికి కూడా ఇదే అవుతుంది. రేపు పొద్దున ఏ పార్టీ గెలిచినా కుల ప్రాతిపదిక మీద పోయి ఈ విధంగా ప్రవాస భారతీయులు వస్తే వారి కుటుంబ పరిస్థితి, వారికి ఉన్న ఆస్తుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయాలి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ what are your parents or relatives who are here in other place and about your properties if the party to whom you are supporting on the basis of caste and that type of casteism politics, if it prevails, what would be the fate? It applies to vice versa to other party, YSRCP also. I'm not trying to castigate. If they are indulging in that, why YSRCP also trying to state, even we will have our own NRIs. No, NRIs should come here. They should speak about what development activities have been happening in America and how they have become part and parcel of that great society, land of opportunities. It's a land of immigrants. There are many perversions there. It's a capital society. Only two parties are controlled by capitalists. And then there is also a lot of corruption. Many industries are being closed down. It's not as if it's a role model, but you are successful. That is how you claim. That is how you transfer the technology. That is how you try to buy properties here. Because of your buying, we are unable to buy any property. For middle classes, it is out of reach. That is a big breach that will come back later. So this is the show for today. And very clearly, I hope I have covered all. And this enticement will lead to further erosion. And that is how entire thing will get destroyed. And this polarization in the name of caste, whether it is Khamma, Reddys or whatever it is not going to help. It is nothing but you are spreading hatredness instead of winning by a positive vote. Yes, YSRCP has failed in this area. Come out with proof. You failed when it came to volunteer system, when everything was at the doorstep of every family, right from their pensions to every certificate, without paying even a single pie as a bribe, including health care also, school education. When they are happening, everything is happening through volunteers. You try to do it differently. Now you have come back stating that we will consolidate volunteers. But what did you say, Pawan Kalyan garu and Chandrababu Naidu before, Lokesh garu? How you have changed this time, all of a sudden. So you think a volunteer వ్యవస్థ, వైఎస్ఆర్సీపీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అవినీతి లేకుండా ప్రజలకు కుటుంబాలకు ఏది కావాలన్నా వారి ఇంటి పట్టునే వారికి అన్ని వారికి అందిస్తూ ఉంటే మీరు అప్పుడు ఒక మాట అన్నారు, దాన్ని దుయ్యబట్టారు. ఇప్పుడు మీరే వారిని మళ్ళీ గొప్పగా చెప్పడం, మీరు అధికారంలోకి వస్తే దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతామని ఆ రోజు ఏ మాట అన్నారు, ఈ రోజు ఏ మాట. సో అట్లా ఈ వైవిధ్యభరమైనటువంటి ఈ మాటలు, దాంట్లో నిజాలెంత సత్యం ఎంత, ఇది ప్రవాస భారతీయులు గమనించి ప్రజలకు తీసుకుపోండి. సమస్యల పట్ల మీరు పోరాటం చేసే విధంగా తీసుకుపోండి. ఇక్కడ ప్రజలకు, ఓటర్లకు వదిలేయండి రాజకీయం. మీ దాంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అది మీరు ధృవీకరించుకోండి ఫస్ట్. అదేవిధంగా ఓటర్లకు స్వేచ్ఛగా ఏ పార్టీ అయినా కానీ, టీడీపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, వైఎస్ఆర్సీపీ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, అక్కడ వేరే ఇంకేదైనా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా ఎవరైనా కానీ ఓటర్ మహాశయులకు ఆ స్వేచ్ఛ ఉండాలి ఎన్నుకోవడానికి. ఆ ఎన్నుకోవాలంటే నిజమైనటువంటి సమస్యలు, వారి పరిష్కారాలు, వారి వైఫల్యాలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటివి పారదర్శకంగా జవాబుదారితనంతో చూయించి మీరు ముందుకు వెళ్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మై ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ టు సీ దట్ there is absolute transparency and there is absolute accountability. There is free and fair election. There is no enticements to the great voters. Let all the issues be there and you give your manifesto, your solutions to those issues. If government has failed, you clearly put it in a proper way, in easiest way, so that they can understand without indulging in this paraphernalia of so many channels. BRS has failed. Just to divert the attention, if you indulge in that, that will be a great loss to the Telugu Desam party itself. And if YSRCP also indulges in the same, they have to meet the same fate. So that is why NRIs, just be aware. Remember Thanksgiving, once you go back, you have to live in harmony in that great country.
There is no escape. The same type of bonhomie atmosphere should prevail in Andhra Pradesh elections, in India too, in every other state also. This type of NRI tag when it comes to elections should prevail so that they gather more respect and they will become a tool for a free and fair election where the issues are discussed, not on caste based, not in quid pro quo that you support. Tomorrow, if I come out to power, I will give you all the resources, I will privatize all public sector units. That should not be the way. That should not be the way. Because you are coming from a great country where there is absolute transparency. We still believe in that. So this is for today. So be aware, my dear NRI friends, and I only hope the people in Andhra Pradesh will understand the game much better than anyone else. Andhra Pradesh ఓటర్ మహాశయులు వారు గొప్పగా అర్థం చేసుకుంటారు. వారికి ఏమి కావాలా, ఎవరిని గెలిపించాలా, ఏ విధంగా ప్రభావితం కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గెలిపించాలా, ఆ గెలుపులోనే వారి సంక్షేమం, అభివృద్ధి మరో 5 సంవత్సరాలకు ఉందనేది వారు మరిచిపోకూడదని వారికి మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. మీరందరూ కూడా డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్, సిటిజన్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్ అండ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ కూడా నాకు ఎంతైనా అవసరం. నా మొబైల్ నంబర్ 9440465339. దీనికే గూగుల్ పే, ఫోన్పే ఉంది. ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా విభేదిస్తూ ఉంటే కూడా మీరు ఈ నంబర్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు ఆధారాలన్నీ పంపండి. మనం చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో మనం చర్చిస్తాం. ఈరోజు ఏదైతే షోలో నేను చూపించాను, you are most invited to participate. You can differ, we can discuss. That is the beauty of democracy. My number is 9440465339. But it should be as per rule of law, Constitution, invoking Evidential Act. No enmity against individuals, nor animosity against any organizations or parties. That is how we have to discuss. You are most welcome to the same number. You have Google Pay and Phone Pay. Anyone can support and participate. So even in Rumble and BitChute also, the same DRTSPR channels. I do many shows. Why? Because YouTube, Facebook, and even WhatsApp, they don't allow truth to prevail. They don't want dissemination of information in larger public interest, which is absolutely truthful. So we always stick to the same idiom, Satyameva Jayate.